హాయ్ ఫ్రెండ్స్, కొరటాల శివ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా మూవీ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ సీన్ వచ్చేసి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఒక మీటింగ్ జరుగుతుంటది. దానికి సెంట్రల్ మినిస్టర్ కూడా వస్తాడు. సెంట్రల్ మినిస్టర్ వచ్చి పోలీసు వాళ్ళతో చెప్తాడు, ఒక్క నెలలో ఇండియాలో ఐపీఎల్ గేమ్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. దయ్యా యతి అని వాళ్ళిద్దరు గ్యాంగ్స్టర్స్. యతి ఏం చేశాడంటే ఈ ఐపీఎల్ మ్యాచ్ జరిగేటప్పుడు బాంబ్ బ్లాస్టులు చేస్తానని చెప్పాడు. యతిని పట్టుకుంటేనే ఇప్పుడు మనం ఐపీఎల్ మ్యాచ్ నిర్వహించగలం. ఇన్ని రోజులు మీరు ఏం చేస్తారు యతిని పట్టుకోకుండా అన్నప్పుడు ఆ పోలీసులలో శివం అనే ఒక ఆఫీసర్ లేచి, సార్ నేనైతే యతిని అయితే పట్టుకున్నాను, పైనుండి ప్రెజర్స్ వల్ల వదిలేయాల్సి వచ్చిందని చెప్తాడు. ఈసారి ఫుల్ పవర్స్ నీకు ఇస్తున్నాను, యతిని ఎలాగైనా పట్టుకోండి. యతిని పట్టుకోకుంటే మన దేశంలో జరిగే ఈ ఐపీఎల్ మ్యాచ్ అనేది క్యాన్సిల్ చేయాలని చెప్తాడు. శివం ఆ నుండి బయలుదేరి వాళ్ళ టీమ్ తో డిస్కషన్ చేస్తాడు. ఈ యతిని పట్టుకోవాలంటే ఏం చేయాలి అన్నప్పుడు వాళ్ళ టీమ్ లో ఒక అతను అంటాడు, యతి అండర్ గ్రౌండ్ వెళ్ళి 2 months అవుతుంది, యతి గ్యాంగ్ లో ఒకరిని పట్టుకుంటే పని అవుద్ది, నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు, వాని గర్ల్ ఫ్రెండ్ నాకు బాగా తెలుసు, వాని గర్ల్ ఫ్రెండ్ కి చెప్పి వాడిని రప్పిద్దామని ఒక ప్లాన్ వేసి వాడిని అయితే రప్పిస్తారు. రప్పించాక అతను ఏం చేస్తా అంటే అతని గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి ఎస్కేప్ అవని ట్రై చేసినప్పుడు పోలీసులు అయితే అతన్ని పట్టుకుని టార్చర్ పెడతారు. టార్చర్ పెట్టినప్పుడు అతను ఏం చెప్తా అంటే, యతి 2 months అయింది, ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి ఇంకా రాలేదు, ఆ ఎర్ర సముద్రం మీదుగా వెపన్స్ వస్తాయి, ఆ వెపన్స్ కోసం వెళ్ళాడు అన్నప్పుడు ఈ శివం వాళ్ళ టీం మొత్తం ఏం చేస్తారంటే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక అక్కడ డిఎస్పీ తులసి అని ఒక అతను ఉంటాడు. అతను కూడా ఈ వెపన్ స్మగ్లింగ్ లో ఉంటాడు. అతని దగ్గరికి శివం వాళ్ళ టీము స్మగ్లర్స్ మాదిరి వెళ్తారు. వెళ్ళి ఇలా మాకు సరుకు వస్తుంది, ఆ సరుకును ఎర్ర సముద్రం ద్వారా మాకు చేర్చాలి, మాది బాంబే, నా పేరు డానీ అని చెప్తాడు. అప్పుడు ఈ తులసి ఏం చేస్తా అంటే, ఆ సరుకు తెచ్చేది నేను కాదు, మృగా తెస్తాడు, నువ్వు వెళ్ళి అక్కడ బైరా అని ఒక అతను ఉంటాడు, అతన్ని కలుపుకో అని చెప్తాడు. అతను ఏం చెప్తా అంటే, వీళ్ళకి వెళ్ళేటప్పుడు కొండపైన ఎర్ర సముద్రం కాడ ఉన్న 4 ఊర్లు చాలా డేంజర్, వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండని చెప్పి ఆ నుండి పంపించి వాళ్ళు బయటికి వస్తూ ఉన్నప్పుడు తులసి ఏమంటారంటే, మీరు పోలీసులు అని నాకు తెలుసు, కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ 4 ఊర్లతో అని చెప్పి పంపించేస్తాడు. ఈ శివం టీం ఏం చేస్తారంటే బైరా దగ్గరికి వచ్చి ఇలా మా సరుకు వస్తుంది తేవాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మేము అవన్నీ మానుకొని చాలా రోజులైందని చెప్తారు. చేస్తారా లేదా అని వాళ్ళనైతే ఈ శివం వాళ్ళు భయపడిచ్చినప్పుడు బైరాలేసి వీళ్ళని కొడతాడు. కొట్టినప్పుడు అనంటే వీళ్ళు వచ్చేస్తారు. వచ్చి ఎలాగైనా సరే ఈ యతిని పట్టుకోవాలి అని ఒక చోటుకి వెళ్లి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడ సింగప్ప అనే వ్యక్తి వీళ్ళకి పరిచయం అవుతాడు. అతను ఏం చేస్తా అంటే, మీరు కొండపైకి వచ్చి భయపెట్టాలనుకుంటారు, అవన్నీ జరగవన్నప్పుడు ఈ శివం ఏం చేస్తా అంటే, ఎంతైనా డబ్బులు ఇస్తాం మా సరుకు మాకు వచ్చేలాగా చూడని చెప్తాడు. ఇప్పుడు సింగప్ప ఏం చేస్తా అంటే ఈ శివం తీసుకుని సముద్రం లోపలికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఈ శివం ఏం చేస్తా అంటే, ఇది డైమండ్ రింగు, ఇట్లా రింగు నీకు కావాలంటే నేను ఇస్తాను, నా సరుకు నాకు కావాలన్నప్పుడు ఆ శివం రింగు తీసి సింగప్పకి ఇచ్చినప్పుడు సింగప్ప ఏం చేస్తా అంటే దాన్ని తీసి సముద్రంలో పడేసినప్పుడు ఆ రింగు కోసం ఈ శివం కిందికి దిగినప్పుడు అక్కడ శవాలు కనపడతాయి సముద్రం లోపల. బయటికి వచ్చి ఈ శివం భయపడతాడు, ఏంటయ్యా సముద్రంలో ఇన్ని శవాలు ఉన్నాయి, అసలు ఏం జరిగింది అన్నప్పుడు సింగప్ప నుండి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆ కొండ మీద ఉన్న 4 ఊర్లకు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పెద్ద మంచి ఉంటాడు. అలాగే ఒక ఊరికి పెద్ద మంచి వచ్చేసి దేవరా. కొండ మీద ఉన్న 4 ఊర్లకు ప్రత్యేక హిస్టరీ కూడా ఉంటది. మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మన సొమ్మంతా తీసుకెళ్లేటప్పుడు ఆ 4 ఊర్ల జనాలు ఏం చేస్తున్నారంటే, బ్రిటిష్ వాళ్ళ నుండి మన సంపద ఎక్కడ పోకోకుండా దొంగలించి మన జనాలకే పంచి పెడుతున్నారు. అటువంటి వాళ్ళు ఈ స్వాతంత్రం వచ్చాక ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు మృగా అనే వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఈ స్మగ్లింగ్ చేయడానికి డీలింగ్ మాట్లాడింటాడు. కాకపోతే ఈ దేవరాకు అక్కడ కొండ మీద ఉన్న 4 ఊర్ల జనాలకు వీళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నది ఏందన్న విషయం అయితే తెలియదు. అవైతే తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళు అలా బతుకు జీవనం అయితే సాగిస్తూ ఉంటారు. ఓ రోజు ఏం జరుగుతుందంటే, దేవరాతో పాటు సముద్రంలోకి వెళ్ళిన ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఈ దేవరా ఉంటాడు. వాళ్ళకి వెళ్ళి డబ్బులు ఇస్తాడు. అప్పుడు ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారంటే, నా భర్త చనిపోయి చాలా రోజులైనా మాకు మీరు సాయం చేస్తున్నారు అన్నప్పుడు దేవరా అది మా బాధ్యత అమ్మా అన్నప్పుడు ఆవిడ ఏమంటుందంటే, నా కొడుకు కూడా మీతో పాటు సముద్రంలోకి రావాలనుకున్నాడు, కాకపోతే నేనే ఆపాను, ఎందుకంటే వీడు చదువుకొని మంచి పొజిషన్ కి వెళ్ళాలి అని ఆవిడ చెప్పినప్పుడు వాడి చదువుకి ఎంత ఖర్చు అయినా నేను చూసుకుంటా అని చెప్తాడు. ఆ పిల్లోడు బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ ఊరికి తిరిగి వచ్చేటప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. కొంతమంది క్రిమినల్స్ బాంబ్ బ్లాస్ట్ జరిపించినప్పుడు అక్కడ ఆ పిల్లోడు చనిపోతాడు. వాళ్ళ ఊర్లో వాళ్ళంతా బాధపడతారు. ఇక యథావిధిగా మరుసటి రోజు వీళ్ళైతే సముద్రంలోకి వెళ్లి స్మగ్లింగ్ చేయడానికి వెళ్తారు. ఆ వెపన్స్ అవన్నీ తీసుకురావడం కోసమని వెళ్ళినప్పుడు అక్కడ సముద్రంలో ఎక్స్చేంజ్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి వీళ్ళని పట్టుకుంటారు. పట్టుకొని అసలు మీరు స్మగ్లింగ్ చేస్తున్నది ఏందో తెలుసా, దాంతో వెపన్స్ ఉన్నాయి, బాంబులు ఉన్నాయి,
మొన్న రీసెంట్ గా మీ ఊర్లో ఒకటి చనిపోయాడు కదా, దానికి కూడా మీరే కారణం. ఎందుకంటే మీరు ఈ వెపన్ స్మగ్లింగ్ చేయడం వల్ల ఇవన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్తున్నాయి, వాళ్ళు ఇలా జనాలను చంపుతున్నారు అని అతనైతే ఆడ క్లాస్ పెడతాడు వీళ్ళకు. అప్పుడు దేవర బాధపడతాడు, అనవసరంగా తప్పు చేసామే, మా ఊరిని మేమే చంపుకున్నాం, మేము ఈ వెపన్స్ స్మగ్లింగ్ చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది అని దేవరైతే బాధపడతాడు. ఆడ ఈ దేవర టీం మొత్తం ఆ ఎక్స్చేంజ్ పోలీసు వాళ్ళని చంపడానికి ట్రై చేసినప్పుడు దేవరైతే వాళ్ళని సేవ్ చేస్తాడు. ఆ ఎక్స్చేంజ్ ఆఫీసర్ చెప్తాడు, ఇక పైన ఈ సముద్రం నుండి ఒక్క వెపన్ కూడా స్మగ్లింగ్ అవ్వదు, అది వెపన్స్ అన్న సంగతి అయితే మాకు తెలియదని చెప్తాడు. ఆ నుండి వాళ్ళు వెళ్ళిపోయాక ఈ మృగా వస్తాడు. మృగా వచ్చినప్పుడు మీటింగ్ జరిగినప్పుడు ఈ దేవర ఏం చేస్తా అంటే ఇవన్నీ మేము ఇంకా ఆఫ్ చేస్తున్నాం, ఇంకెప్పుడే గానీ చేయమన్నప్పుడు మృగా ఏమంటాడంటే మీకు ఎంత డబ్బులు కావాలో అడగండి, ఎక్స్ట్రా ఇస్తా, అంతేగాని ఆఫ్ చేస్తాం అది ఇదని మాటలైతే చెప్పొద్దు అన్నప్పుడు ఒక దేవర తప్పితే ఇంకా 4 ఊర్లు కదా అక్కడ ఉన్నది, ఇంకా మిగతా ఊర్ల జనాలు ఈ స్మగ్లింగే బెటర్, ఎవడేటపోతే మాకింది అనుకుంటారు. అప్పుడు దేవర ఏం చేస్తా అంటే వీళ్ళు ఆల్రెడీ కొన్ని వెపన్స్ తీసుకొచ్చారు కదా, ఆ వెపన్స్ అన్ని సముద్రంలో పడేస్తాడు. పడేసి ఇక పైన ఈ వెపన్ స్మగ్లింగ్ అయితే ఈ ఎర్ర సముద్రం మీద జరగవద్దు, నేను కాకుండా ఎవడన్నా చేయాలని ప్రయత్నించా నాకు తెలియకోకుండా జరగనివ్వను అని ఆడ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ 4 ఊర్లలో ఆయుధ పూజ పోటీలన్నీ ఒకటి ఉంటాయి, వాళ్ళ తరతరాల నుండి కొన్ని ఆయుధాలు అయితే వస్తూ ఉంటాయి. ఆ ఆయుధాలను ఆ 4 ఊర్ల ప్రజలు కుస్తీ పోటీల టైపు పోటీలలో ఎవరు గెలిస్తే ఆ ఊరికి ఆ సంవత్సరం పోయేలాగా ఉంటది. దేవర వాళ్ళ ఊరికి ఎప్పుడు ఓటమి లేకోకుండా ఆ వెపన్స్ అయితే వస్తూ ఉంటాయి, ఎందుకంటే ప్రతి పోటీలో దేవర గెలుస్తుంటాడు. ఈ సంవత్సరం జరిగే పోటీల్లో రాయప్ప అనే వ్యక్తికి ఈ వెపన్స్ పంపించాలి, ఎందుకంటే వాళ్ళ ఊరికి ఒక్కసారి కూడా ఈ ఆయుధాలు వెళ్ళలేదు, వాళ్ళు బాధపడుతున్నారు అన్నప్పుడు బైరా ఏం చేస్తా అంటే బైరా అనే వ్యక్తి ఇంకొక ఊరు పెద్ద మనిషి, బైరా నీకు గెలవడం అలవాటే కదా దేవర, గెలిచి నువ్వు ఇచ్చుకో, పోటీలు అయితే జరగాలి అంటాడు. ఆడైతే ఫైట్ జరుగుతుంది, దాంతో దేవర గెలిచి రాయప్ప వాళ్ళ ఊరికి అయితే పంపించేస్తాడు ఆ ఆయుధాలను. రాయప్పకు ఒక చెల్లెలు ఉంటారు, కళ్ళు కనపడు. ఆ అమ్మాయి ఏం చేస్తాదంటే సూసైడ్ చేసుకోనికి సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఈ బైరా కాపాడి తీసుకొస్తాడు. నా తమ్మునికి నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని పెళ్లి వేడుకలు అయితే జరుపుతారు. అక్కడ ఈ బైరా ఏం ప్లాన్ చేసింటాడంటే ఈ దేవర సముద్రం గుండా వెపన్ స్మగ్లింగ్ చేయడానికి ఒప్పుకోడు, దేవరని లేపేయాలని ఫిక్స్ అయింటాడు. అక్కడ ప్లాన్ చేసినప్పుడు రాయప్పకు కూడా పెళ్లిలో తెలుస్తుంది, కానీ ఇక్కడ వాళ్ళ చెల్లెలను బైరా తమ్ముడు చేసుకుంటాడు కదా, పెళ్లి ఆగిపోతే వాళ్ళ చెల్లెలు చచ్చిపోతాదన్న ఉద్దేశంతో ఏమి అన్నాడు. ఇంకోటి దేవరాను ఒంటరిగా పంపించాల్సిన బాధ్యత కూడా రాయప్పకి అప్పచెప్తాడు ఈ బైరా. అప్పుడు రాయప్ప ఏం చేస్తాడంటే దేవరా దగ్గరికి వెళ్ళి సముద్రం గుండా స్మగ్లింగ్ జరుగుతుంది, వెపన్స్ వస్తున్నాయంట పలానా ప్లేస్ అని చెప్పినప్పుడు అక్కడికి అప్పుడే దేవరా తాగింటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆల్రెడీ స్కెచ్ ప్రకారం ఒక 50 మందిని ప్రిపేర్ చేసింటారు ఈ దేవరాన్ చంపనికి. అక్కడైతే దేవరా పైన అటాక్ చేసినప్పుడు దేవరా వాళ్ళందరినీ అయితే చంపేస్తాడు. తెల్లవారి 4 ఊర్ల జనాలు అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ బైరా తమ్ముడు ఒక అతను చనిపోయింటాడు, ఇంకొక ఊరి పెద్ద మంచి కుంజరాని అతను కూడా చనిపోయింటాడు. అక్కడ దేవరా ఒక బోర్డు రాసి పెట్టింటాడు, ఇక పైన ఎవడైనా స్మగ్లింగ్ చేయాలని సముద్రంలోకి వస్తే అందరు శవాలుగానే తిరిగేస్తారని. అప్పటి నుండి ఆ ఊరి జనాలు ఎవరే గాని ఆ సముద్రంలో స్మగ్లింగ్ చేయడానికి వెళ్ళరు, అందరూ భయపడతారు. దేవరైతే ఇంటికి రాడు, ఇంకా అప్పటి నుండి వెళ్ళిపోతాడు. 12 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ బైరా ఏం చేస్తాడంటే ఒక టీం రెడీ చేస్తాడు, ఎలాగైనా దేవరాను చంపి మళ్ళీ స్మగ్లింగ్ మొదలు పెట్టాలని. దేవరా కొడుకు పేరు వచ్చేసి వర, అతను కూడా పెరిగి పెద్దగా ఉంటాడు, అచ్చం దేవరా మాదిరి పోలికలు కలిగి ఉంటాడు, కాకపోతే భయంగా అంటాడు. దేవరంతా ధైర్యం అయితే ఉండదు. రాయప్ప కూతురు తంగా వచ్చేసి దేవరా లాంటి బలమైన పవర్ఫుల్ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. దేవరా కొడుకు వర సచ్చునా కొడుకు, వాడు భయస్తుడు, వాడిని నేను చేసుకోనని చెప్తుంది. ఓ రోజు ఏం జరుగుతుందంటే వరా దగ్గరికి ఆ ఊరు జనాలు వచ్చి మీ నాన్న ఉన్నప్పుడు ఆయుధాలు తెచ్చేటోడు మన ఊరికి, ఆయుధాల పోటీలు అయితే ఇప్పుడు బంద్ అయిపోయాయి, వాళ్ళ ఊర్లోనే ఉన్నాయి ఆయుధాలు, ఎలాగైనా సరే మన ఊరికి ఆయుధాలు తేవాలి, లేకపోతే మన ఊరంతా పాడైపోతుందని ఒక ముసలావిడ చెప్తుంది. అప్పుడు ఆ సంవత్సరం ఆయుధ పోటీలు జరుగుతాయి కదా, ఆ పోటీలు పెట్టినప్పుడు అక్కడ బైరా అడుగుతాడు పోటీలకు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అని. అప్పుడు ఈ వర ఏం చేస్తా అంటే పోటీలకు నేను సిద్ధంగా ఉన్నావా అన్నప్పుడు ఆ చుట్టుపక్కల 4 ఊరు జనాలు నవ్వుతారు. ఆడ పోటీలలో కొన్ని నీళ్లు తాగి పోటీలలోకి దిగాల్సింటది, ఆ తాగే వాటర్ లో మొత్తం మంది కలుపుతాడు ఈ వర. ఆడ పందెంలో గెలిచి ఆయుధాలు అయితే వాళ్ళ ఊరికి తీసుకెళ్తాడు. ఈ విషయం తెలిసిన బైరా ఏం చేస్తా అంటే ఎలాగైనా ఈ వరగాని పిల్లంపి నీళ్లలో మొత్తం మంది కలిపామని అడగాలి, ఆయుధాలు వాళ్ళని కొట్టి తెచ్చుకోవాలనుకున్నప్పుడు రాయప్ప అక్కడికి వెళ్ళి దీన్ని ఎట్లే వదిలేస్తే మేలు, ఎందుకంటే వాడు కొట్టిన దెబ్బలు చూసావా సేమ్ దేవరా మాదిరే ఉన్నాయి, మొత్తం మంది కలిపి వాడు గెలిచేటైతే తెల్లవారేసరికి మత్తు దిగుతానే వీళ్ళు లెగాలి, కాకపోతే ఇంకా మంచానే పడి ఉన్నారు, వాడి బలం వానికి తెలియలేదు, అందరితో వదిలేయండి రాయప్ప అయితే చెప్తాడు వాళ్ళకు. బైరా ఒక టీం రెడీ చేశాడు కదా 50 మందిని అతి క్రూరంగా, ఆ టీం సపోర్ట్ తో మళ్ళీ స్మగ్లింగ్ చేయాలి అని మృగానైతే పిల్లంపుతాడు. మృగాన్ని పిల్లంపినప్పుడు మృగ ఏం చెప్తా అంటే దేవర
దేవరాన్ని చంపినాకి మొదలు పెడదాం, లేకపోతే దేవర నన్నొచ్చి చంపుతాడని మృగ అయితే భయపడతాడు. ఓ రోజు దేవర వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేకోకుంటే దేవర ఎలాగైనా ఇంటికి వచ్చాడని ఈ బైరా మనుషులందరూ కాపు కాచింటారు దేవర ఇంటి దగ్గర. అప్పుడు ఈ దేవర అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి వెళ్ళిపోతాడు. ఊరు జనాలంతా ఆ బైరా మనుషులు ఉన్నారు కదా, వాళ్ళంతా దేవర ఎంట పడ్డప్పుడు అని ఈ దేవర అయితే ఎస్కేప్ అవుతాడు. అప్పుడు మృగం మళ్ళీ బైరా కాడికి వస్తాడు. దేవర ఎప్పుడైతే తప్పించుకొని పారిపోయాడు అప్పుడే వాడి బలం చచ్చిపోయింది. ఇంకా వాడికి భయపడేది లేదు. సముద్రంలో మనం స్మగ్లింగ్ మళ్ళీ కొనసాగిద్దాం అని మళ్ళీ మొదలు పెడతారు. పలానా రోజు సముద్రంలోకి వెళ్లి సరుకు తీసుకొని రావాలి అని. ఓ రోజు ఏం జరుగుతుందంటే ఈ దేవర కూతురును పెళ్ళాన్ని వాడైతే కామెంట్ చేస్తారు ఈ బైరా కొడుకు వాళ్ళు. ఈ వరాకు చెప్పినా ఉపయోగం లేదని దేవర తల్లి కూతురు బాధపడుతూ ఉన్నప్పుడు ఈ వరాకైతే ఆ విషయం తెలుస్తుంది. వర వెళ్ళి వాళ్ళనైతే అందరినీ కొడతాడు. కొట్టాక మరుసటి రోజు బైరా దగ్గరికి వెళ్ళి మా చెల్లెలను అలా ఇలా అన్నందుకే నేను కొట్టాను, అంతకు తప్పితే నాకైతే మీ మీద పగలేదు, నేను కూడా మీ ఊరిని అన్నప్పుడు బైరా తెలివిగా ఏం చేస్తానంటే మా ఊళ్ళు సముద్రంలోకి వెళ్తున్నారు దేవరాను ఎలాగైనా సరే చంపేయడం కోసమని, నువ్వు కూడా వెళ్తే నువ్వు కూడా మా ఊడి అవుతావు లేకుంటే లేదని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ వరా కూడా వాళ్ళతో పాటు సముద్రంలోకి వెళ్తాడు. ఇటు పక్క దేవర వాళ్ళమ్మ సింగప్ప దగ్గరికి వచ్చి దేవర మాటను కాదని మగ్లింకు నా కొడుకు వెళ్ళాడు అన్నప్పుడు ఆడ సింగప్ప ఒక షాకింగ్ నిజం చెప్తాడు. నీ భర్త దేవర ఎప్పుడో చనిపోయాడమ్మా, వరానే సముద్రం వైపు వెళ్ళకోకుండా ఎవరిని అందరినీ చంపుతున్నది భయపెడుతున్నది, నీ భర్త ఆ రోజే చనిపోయాడు అన్న విషయం అయితే ఈ దేవర భార్యకి చెప్పినప్పుడు దేవర భార్య షాక్ తింటుంది. ఎందుకంటే దేవర ఆ రోజు 50 మంది చంపనీకి ప్లాన్ గీశారు కదా, ఆ రోజే చనిపోయి ఉంటాడు. అక్కడ బోర్డు రాసి ఎవరైనా సముద్రంలోకి వస్తే ఈ దేవర అన్నాడు ఎవరిని బతకనీయడని బోర్డు పెట్టింది అయితే ఈ వరానే అయింటాడు. ఊరికి యాక్టింగ్ చేస్తుంటాడు జనాల ముందర భయస్తులాగా. ఇక సముద్రంలోకి వెళ్ళిన వర ఏం చేస్తా అంటే అందరిని అయితే చంపేస్తాడా. సముద్రం నుండి బయటికి వచ్చాక ఈ సింగప్ప వాళ్ళ ఊరి జనాలందరూ వర దగ్గరికి వెళ్ళినప్పుడు వర ఏం చెప్తా అంటే ఓ దేవర పేరు చెప్పంగానే ఒక తరం అయితే ఈ సముద్రం పైన స్మగ్లింగ్ చేయకోకుండా ఆపేసింది, మళ్ళీ ఈ తరం మొదలు పెట్టింది. ఇప్పుడు వీళ్ళందరూ చచ్చిపోయారు కాబట్టి మళ్ళీ ఒక తరం వరకు దీన్ని మొదలు పెట్టారని ఈ సింగప్పకు కత్తి ఇచ్చి నన్ను కూడా పొడవమంటాడు. అప్పుడు ఈ సింగప్ప వరానైతే కత్తితో పొడవనప్పుడు తనంతకు తాను పొడుచుకుంటాడు. ఎందుకు పొడుచుకుంటాడంటే దేవరా కత్తి అందరికి దిగింది, ఈ వరాకు దిగలేదనుకో, వర బతికే ఉన్నాడు అనుకో, చుట్టుపక్కల జనాలందరూ సొంత కొడుకు కాబట్టి దేవర వరాన్ని చంపలేదనో లేకోకుండా భయపడుకోకుండా మానుకోవడమనో ఏదో ఒకటి చేస్తారు కాబట్టి ఆ సముద్రంలో స్మగ్లింగ్ చేయడానికి ఎవరు వెళ్లకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా భయం ఉండాలి కాబట్టి అక్కడ ఈ వరా కూడా తనంతకు తను పొడుచుకొని చనిపోతాడు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్ ఇన్న శివం ఈ సింగప్పతో అడుగుతాడు దేవరాకు కత్తి దింపిన మొగోడు ఎవరు అన్నప్పుడు ఈ వరాని దేవరాన్ని చంపింటాడు. ఎందుకు చంపాడు అన్నది పార్ట్ 2 లో తెలుస్తుంది.